నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ శ్రీకర ఆస్పత్రి నిపుణులు ఆర్థోపెడిక్ సేవలు అందించగా, సూర్యాపేట లయన్స్ కంటి ఆస్పత్రి వైద్యులు ఇరువురూ కలిసి 485 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం గొప్ప విషయమని, అందుకుగాను ఎంతో సేవ చేస్తున్న ట్రస్ట్ సభ్యులను కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యులు భరత్ రెడ్డి, కృష్ణ చైతన్యాలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, ఓరుగంటి కిట్టు, సంయుక్త కార్యదర్శి యాదా సుధాకర్, ట్రస్ట్ స్వయంసేవక్ సభ్యులు చీదేల హనుమంతరావు, దేవరశెట్టి శంకర్రావు, కాళంగి వెంకటేశ్వర్లు, నాగుబండి పురుషోత్తం, పొత్తుమూర్తు విద్యాసాగర్, ట్రస్ట్ సంధానకర్త వెంపటి వెంకటరమణ, వంగవీటి రంగారావు, ట్రస్ట్ యువత విభాగం నాయకులు గుడుగుంట్ల సాయి, పైడిమర్రి సతీష్, మహిళా విభాగ నాయకులు వంకాయల స్వాతి, వంగవీటి సత్య, నాగరాణి, అన్నం పుష్ప, కోత్తూరి విజయ, కందిబండ విజయ, నాగుబండి రమాదేవి. మాది ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీకర్ నాకు అర్థం కొంచెం గట్టిగా. నేను శ్రీకర్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. పేరు డాక్టర్ కృష్ణజయంట్ అని. మా హాస్పిటల్ తరఫు నుంచి కాస్త రూరల్ ఏరియాస్కి వెళ్ళి క్యాంప్స్ కింద కండక్ట్ చేద్దామని చెప్పి లాస్ట్ 1 month నుంచి మల్టిపుల్ ఏరియాస్కి వెళ్ళి క్యాంప్ చేస్తున్నాం. రూరల్ ఏరియాస్ ఎంతమంది వచ్చారు?
ప్రాబ్లం ఏంటి ఇప్పుడు వచ్చిన మనకి మోస్ట్గా ఈ ఏరియాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే నడుము నొప్పి మోకాలు నొప్పి ఎక్కువ చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి మందులే ఇస్తున్నాము, కొన్ని ఎక్సర్సైజ్లే చేసుకుంటూ ఉంటాం. పర్లేదు. నేను డాక్టర్ భరత్ రెడ్డి కట్టార్, శ్రీకర్ హాస్పిటల్ ఎల్బీ నగర్ నుంచి ఈరోజు కోదాడ పట్టణంకి రావడం జరిగింది. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. సో మేము అక్కడ శ్రీకర హాస్పిటల్ నుంచి ఇద్దరము ఆర్థోపెడిక్ వైద్య విభాగం నుంచి వచ్చాము. ఇక్కడ ప్రజలందరినీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే దగ్గర ఉన్న ప్రాంత పరిసర ప్రజలందరూ ఇక్కడ వచ్చి క్యాంప్ యొక్క దాన్ని ఏమంటారు సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏమేమి టెస్ట్లు చేస్తున్నారండి? ఇక్కడ మేము బిఎండి టెస్టులు చేస్తున్నాము. వాళ్ళ దగ్గర ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ క్లియర్ గా చూసి వాళ్ళకి ఏమైతే అవసరం పడుతుందో దాని గురించి అడ్వైజ్ చేస్తున్నాం. బిఎండి టెస్ట్ గురించి చెప్పండి. బిఎండి టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో బేసిక్ ఎముకల సాంద్రత అనేది తక్కువ పడుతుంది, అంటే ఎముకలు వీక్ అవుతాయి. ఆ బిఎండి టెస్ట్ చేస్తే మనకు ఎముకలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయనేది ఆ బిఎండి టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో 50 సంవత్సరాల పైన ఉన్న ఆడవాళ్ళు, 60 సంవత్సరాల పైన ఉన్న మగవాళ్ళందరూ ఆ టెస్ట్ ని ఉపయోగించగలరని కోరుతున్నాము. ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఆర్థోపెడిక్ శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి శ్రీకర హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మరియు కళ్ళ హాస్పిటల్ కూడా లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 300 పైచీలకు రిజిస్ట్రేషన్లు అయినాయి. మేము మొత్తం 400 మంది వస్తున్నాం అనుకుంటున్నాం. బోన్ డెన్సిటీకి సంబంధించినటువంటి టెస్టులు, మోకాళ్ళకు సంబంధించినవి, కీళ్ళకు సంబంధించినవి, ఇవన్నీ కూడా ఇద్దరు నిష్ణాతులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చారు. వారి సమక్షంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మేము ఇప్పటివరకు 16 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశాం. దాదాపు 400 మంది పైచీలకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్ వారితో టైప్ అయి కొన్ని మెడికల్ క్యాంపులు చేశాం. వికాస్ తరంగితో టైప్ అయి స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినటువంటి కూడా టెస్టులు కూడా చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా కూడా ముందు కూడా ఇంకా మెడికల్ క్యాంపులు మాకు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకొని మీకు ఒక ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయా డాక్టర్ల సలహాలు తీసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగేటటువంటి హెల్త్ క్యాంపుల్లో ప్రజలందరికీ కూడా సౌకర్యార్థం, అందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంటే వాళ్ళు జీవితాలని ఎట్లా అయినా లీడ్ చేసుకోగలుగుతారు. కాబట్టి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించడం. కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి హెల్త్ క్యాంపులకు భిన్నంగా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త పద్ధతుల్లో కొత్త డాక్టర్లతో, హాస్పిటల్తో కూడా లింక్ అయి ఉన్నాము. కాబట్టి వచ్చే జూన్ నుంచి ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి దానిలో క్యాన్సర్ అనేది ఒక భూతం లాగా ప్రజల్ని హరిస్తుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ ప్రివెన్షన్ కి లేకపోతే ఏదైనా సిమ్టమ్స్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటే వారిని గుర్తించడానికి క్యాన్సర్ సంబంధించిన దాని మీద కూడా చేయబోతున్నాం. తర్వాత కంటిన్యూస్ గా ఉంటుంది కంటిది, ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. కాబట్టి కళ్ళు అనేది ఇప్పటి వరకు 400 సర్జరీలని ప్రత్యక్షంగా చేయించాం. ఇంకా ఈ రోజు కూడా 20-30 ఐడెంటిఫికేషన్స్ అయ్యాయి. వాళ్ళని కూడా ఈ రోజు బస్సులో తీసుకెళ్లి సర్జరీ చేయించడం జరుగుతుంది. కాబట్టి మాకు స్వర్ణ భారతికి అన్నదండగా ఉన్నటువంటి 150 మంది సభ్యులు, మా సభ్యులు అనేది ఒక ఇంతవరకు అని లేదు. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మాతో కలిసి పనిచేయడానికి, మాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్న ఎవరినైనా సరే మాతో సభ్యులుగా చేర్చుకుంటాం. దీనికి కావాల్సింది ఏంటంటే సమయం ఇవ్వడమే. ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు లేదా ఒక సత్సంగం జరిగినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తాం గ్రూప్ ద్వారా. ఆహ్వానించినప్పుడు ఆ ఆహ్వానం మన్నించి వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటే మాకు సభ్యులుగానే భావించబడతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక టీం వర్క్ లాగా పనిచేస్తున్నాం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు.